తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమన. బండలేమూర్ గ్రామంలో మదర్ తెరేసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు, భారత ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత సమాజ సేవకులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పులే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ, ఆడపిల్లల చదువు కోసం జీవితాంతం పోరాడిన మహిళా త్యాగమూర్తి సావిత్రిబాయి పులే సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, కుల వివక్షలను రూపుమాపేందుకు కృషి చేశారు. బడికి వెళ్లే సమయంలో ఆమెపై రాళ్లు, పేడ విసిరిన గాయాలు అయినా వెనుదిరగలేదు. ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పులే ఏమైనా ముందుకు నడిపించారు. ఎలాంటి అవమానాలు ఎదురైనా విద్యను ఆపవద్దని ధైర్యాన్ని నింపాడు. నేటి యువతీ యువకులు 5K రన్ 200 మందితో ప్రారంభించి అనంతరం 10వ తరగతిలో 500 మార్కులు సాధించి విలేజ్ టాపర్గా నిలిచిన జాపాల హరికాకు 2500 చెక్కును, ఇంటర్లో 900 మార్కులు సాధించిన భీమనమోని చరణ్ కుమార్కు 2500 రూపాయల చెక్కును అందజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో బాగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గ్రామ సర్పంచ్ పి శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ బి రమేష్, విఎంఆర్ లాజికల్ మల్లికార్జున్ మాట్లాడుతూ, రక్తదానం చేసిన 32 మంది రక్తదాతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నుంచి సర్టిఫికెట్లు అందజేశారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎల్ మల్లేష్, జరుపుల శోభ, సుజాత, ఎస్ రమేష్, పి మోహన్, జె కిషన్, శిరీష, ఎస్ అచ్చరి, జె సాలయ్య, మాజీ వార్డు సభ్యుడు సుదర్శన్, పి శివకుమార్ పాటు పెద్ద సంఖ్యలో గ్రామ యువతీ యువకులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసిన జె రాకేష్, NIS అథ్లెటిక్స్ కోచ్ శివ సౌర్యగా రిపోర్టర్ మిడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. అందరికీ నమస్కారం. బండలేమూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే మరి వార్డు మెంబర్లందరికీ మనస్ఫూర్తిగా వారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నూతన శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా విఎంఆర్ లాజికల్ మల్లికార్జున గారు, అలాగే మేడం గారికి చక్కటి కార్యక్రమం యాంటీ డ్రగ్స్ సేఫ్ డ్రైవ్ అండ్ సేఫ్ నేచర్ అని చెప్పేసి మంచిగా తీసుకొచ్చు. మెయిన్ గా ముఖ్యంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా గొప్ప అదృష్టం. ఇక్కడ ఇన్నోళ్ళందరూ మంచిగా గట్టి రాలేదు. మీకు ఫోటో ఉంది కదా, భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఫస్ట్ స్కూల్ పోయింది సావిత్రిబాయి పూలే. ఆమె చదువు చెప్తామంటే కొంతమంది వచ్చి వాళ్ళు పెండ కొడుతుంటే రక్తం కానింది. తన భర్త జ్యోతిరావు పూలే ఏం చేశాడంటే, నీకు రక్తం కానినా పర్లేదు, నువ్వు స్కూల్ పోయి చదువు చెప్పు, చదువు చెప్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి భారతదేశం మొత్తం మొదటి పంతులమ్మ తల్లి ఎవరు ఉందంటే సావిత్రి తల్లి. ఆ తల్లికి పాద నమస్కారాలు. ఈ రోజు ఇక్కడ బడవల్లో రావడం చాలా అదృష్టం. ఒక పవిత్రమైన దేవాలయం భావిస్తుంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన కులాల నుంచి ఎన్నో ఆయన హక్కులు కల్పించి మహిళలకు అన్ని రంగాలలో ఆయన బర్త్డే రోజు ఇదే ఊర్లో మన గవర్నమెంట్ స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి రక్తదాతకు రక్తమిచ్చు ప్రతి మనిషి దైవంతో సమానం అన్నట్టు. ఒక చర్చికి వెళ్ళినా, ఒక మందిరికి వెళ్ళినా, ఒక మసీద్కి వెళ్ళినా కానీ రక్తం ఇచ్చే వాళ్ళంటే ప్రాణ దేవుడు. కాబట్టి ఆ కార్యక్రమంలో శివ గాని, రమేష్ గాని వీళ్ళు చాలా మంది 32 మందిగా వీళ్ళు మామూలునే కాదు. సర్పంచ్, ఉప సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కాదు. డైరెక్ట్ ఏంటంటే గవర్నర్ కి మేము పని చెప్తాము, మీరు రక్తం ఇస్తే గవర్నర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. గవర్నర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇంతకంటే గొప్ప ఊళ్ళో ఈ ఊళ్ళో మీ ఊళ్ళో గట్టే సభలు ఉండాలి, గట్టే ఉండాలి, గట్టే ఉండాలి. ఈ సభలు వస్తే ప్రపంచ ఆరోగ్య సంవత్సరాలు ఏమిటంటే ఆడడా కూడా ఆడంట అంటే గట్టిగా చప్పాలు కొడితే మీ యొక్క రక్తం మీ శరీరంలో బాగా తిరుగుతుంది. కాబట్టి గట్టిగా మా అమ్మలకు, మా నాన్నలకు, మా తాతలకు అందరికీ పాద నమస్కారాలు తెలియజేస్తారు. ఈ గ్రామ బండలేమూరు యువతరఫున. ఎందుకంటే ఈ చక్కటి కార్యక్రమం భారతదేశంలో రక్తం అందగా రోజుకు 12,000 మంది తలసేమ బాధ్యత సరిపోతుంది. అందులో మీకు కొన్ని వేల మందికి క్యాంపులు అరేంజ్ చేసి నేను కూడా భారత ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఉంటుంది, ఆయనతో కలిసి అవార్డు తీసుకున్నాం. ఆ అవార్డు తీసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా కరోనా టైంలో కూడా 10,000 మందికి వ్యాక్సిన్ వేసి వాళ్ళ కూడా దగ్గర సేవ చేసిన నేను ఎల్బీ నగర్ లో ఉంటాను. ఈ ఊరికి ఎప్పుడు రక్తం అవసరం వచ్చిన శివ గాని, మన రాకేష్ గాని, సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని ఎవరైనా ఫోన్ చేసుకుని బీఎల్ఏలో ఉంటాను. మీ అందరికీ ఉచితం, ఎవరికి డబ్బులు అవసరం లేదు. మీకు బ్లడ్ కావాలంటే ఫోన్ చేసిన కానీ ఖచ్చితంగా మీకు అందిస్తాం. అలాగే మరి ఈ రోజు
ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ పైకరాల్లో ప్రోగ్రాం మన శంకరన్న మదర్ తెరీసా మన బ్లడ్ డొనేషన్ సంబంధించి ఏ ఆపద వచ్చినా మనకు శంకరన్న అందుబాటులో ఉంటానని నాకు పాటించిండు. అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి మన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మాజీ ఉప సర్పంచ్లే గాని, వార్డు మెంబర్లే గాని, ప్రస్తుత వార్డు మెంబర్లే గాని, ఎంపీటీసీలే గాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ యువతలో చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలోకి వెళ్ళాలి,